అనుశివ అఫీషియల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరు సపోర్ట్ చేస్తున్నారని. ఈ రోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. మా అమ్మ అయితే మొత్తం ఇవాళ ముగ్గులతో మొత్తం నింపేసింది. మా మమ్మీకి మస్తు ముగ్గులు వేస్తుంది ఫ్రెండ్స్, మస్తు వచ్చి మా మమ్మీకి అయితే మొత్తం చుక్కల ముగ్గులు వేస్తుంది, మంచిగా వేస్తుంది మా అమ్మ అయితే ముగ్గులు. మరి ఏం చేస్తుందో అమ్మ లోపల చూస్తాం. మా అమ్మ అయితే లోపలికి వచ్చేసరికి అయితే దేవుడి రూమ్లో అయితే ఇగో దీపం అయితే ముట్టియడానికి అయితే అన్నీ రెడీ చేసుకుంటుంది. నేను వచ్చినా అని చెప్పేసి ఆలుగడ్డ ఇవన్నీ కడిగేస్తుంది. సాంబార్ చేస్తాను అన్నది ఫ్రెండ్స్. మా అమ్మ సాంబార్ మాత్రం సూపర్ చేస్తుంది. సాంబార్ చేయమనంటే సాంబార్ చేస్తుంది. సాంబార్లకి అయితే ఇక పప్పు అయితే మనకైతే ఉడకబెడుతుంది ఫ్రెండ్స్. పప్పు ఉడకబెట్టింది సాంబార్కి. పప్పు ఉడికినాకైతే అమ్మ అయితే నన్ను అయితే పప్పు రుబ్బమని చెప్పింది. నాకైతే రుబ్బడం రాదు, అందుకే నేనైతే పప్పునైతే మిక్సీ పడదామని చెప్పి మిక్సీ గిన్నెలు వేస్తాను. ఆ మిక్సీ గిన్నెలకు అన్నీ తీసేసుకొని పేస్ట్ లెక్క వేసుకోవాలి. పేస్ట్ లెక్క ఉంటేనే నాకైతే నచ్చుతుంది. మిక్సీ పట్టిన పప్పు అయితేనే నాకు ఇష్టం. మా అమ్మ అది వేడిగా ఉన్నది బాగా వేయకని చెప్తుంది. అట్లాగే మనం దాన్ని మిక్సీ పట్టినాక మళ్ళీ ఇంకేం వంటలు ఈరోజు ఏమేం చేస్తుంది మా అమ్మ నేను నచ్చినందుకు అనేది అయితే ఈ బ్లాగ్లో అయితే చూద్దాం. మా అమ్మ ఇక చాలు అని అయితే చెప్తుంది, అది మీద పడుతుంది చాలుగా అని చెప్తుంది. ఇక పప్పునైతే మిక్సీ పడతాను. అది మిక్సీ పట్టి అయితే పేస్ట్ లెక్క అయితే వేసుకోవాలి ఇప్పుడు సాంబార్కి. ఇక పప్పు అయితే ఇట్లా వేడిగా ఉండేసరికి కాలుతుంది అది మూత. ఇప్పుడు పప్పు అయితే ఇక పేస్ట్ అయితే అయింది. ఈ పేస్ట్ అయినాక గతం ఇక సాంబార్ రెడీ చేసుకుండే. మా మమ్మీ అయితే ఇంకోసారి అయితే పట్టు అని చెప్పింది. మళ్ళీ ఒకసారి పట్టిన పప్పు అయితే ఇట్లా పేస్ట్ అయితే అయింది. గతం ఇక సాంబార్ అయితే పొయ్యి మీద వేసేసినాం. సాంబార్ పొయ్యి మీద వేసినాక గతం మసులుతుంది. ఇక సాంబార్ అయితే రెడీ అయినట్టే. తర్వాత గుత్తొంకాయ వండమని అంది అమ్మ. అన్నైతే రెడీ చేసి పెట్టింది, నన్ను అయితే పొయ్యి మీద వేయమని చెప్పింది. మరి నేనే వేస్తా, మా మమ్మీ చెప్తా అంటే నేను చేస్తా అని చెప్పి అయితే ఇక పొయ్యి మీద అయితే కడాయి అయితే పెట్టిన. ఈ ఎండలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎండలకు బయటికి వెళ్ళకండి. గుత్తొంకాయలను అయితే ఇక ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోమని చెప్పేసింది. సారీ, డీప్ ఫ్రై కాదు ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి గుత్తొంకాయలని. అది ఫ్రై చేసి ఒక మూతలకైతే తీయమని చెప్పింది. ఈ వంటలన్నీ పెడదాం అనుకున్నాం కానీ వ్లాగ్ లెక్క బాగా లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి పెట్టలేదు. గుత్తొంకాయ కూర అయితే రెడీ అవుతుంది. గుత్తొంకాయ కూర పక్కకు పెట్టేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బగారన్నం అయితే వండమని చెప్పిన. బగారన్నంకి మా మమ్మీ అయితే వీడియో తీస్తుంది కాబట్టి ఇక నేనే చేస్తున్నా. సాంబార్ గుత్తి వంకాయ బగారన్నం కాంబినేషన్ మంచిగా ఉంటుంది కాబట్టి మేమైతే బగారన్నమును ఇప్పుడు ఈ గుత్తి వంకాయ సాంబార్ అయితే వేసుకుంటాను. ఇక మసాలాలు అన్నీ అయితే వేసిన. అమ్మ అయితే అన్న ఫస్ట్ తీసి పెట్టింది, అవన్నీ తీసి అయితే అల్లు వేసినాక కొత్తిమీర పుదీనా అవన్నీ అయితే వేసినాం. మా అమ్మ అయితే అంటుంది నెయ్యి ఇంట్లోనే మా మమ్మీ తయారు చేసింది నెయ్యి. మాకు ఆవులు బర్రెలు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే నేను దాని మీద మీగడ తీసి మమ్మీకి పంపిస్తే అమ్మనే నెయ్యి అయితే రెడీ చేసింది. స్మెల్ మాత్రం సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్, నెయ్యి స్మెల్ అయితే మస్తు వస్తుంది. మా ఇంటికి వెళ్ళాక కూడా డైలీ వ్లాగ్ పెడతాను, మా ఆవులు బర్రెలు ఏంటి అనేది మీకు మొత్తం చూపిస్తాను. ఈరోజు అంటే అమ్మోళ్ళ ఇంటికి అనుకోకుండా వచ్చినా కాబట్టి ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. బగారన్నం ఏమితే ఎసరైతే మసులుతుంది ఇక బగారన్నానికి. నాకు అది వేయడం వేడిగా ఉన్నదని చెప్పి అమ్మనే వేస్తుంది బియ్యం అయితే.
బారన్నం రెడీ అయినట్టే. బారన్నం అయితే రెడీ అయింది. ఆయనకి ఆయన అయితే గుత్తి వంకాయ బారన్నం సాంబార్ వేసుకొని అయితే తింటున్నా. మా మమ్మీ ఎట్లుందని అంటే సూపర్ ఉంది మమ్మీ అని అన్న. అమ్మ అయితే ఈరోజు ఒక పొద్దు కాబట్టి తినలేదు, అందుకే నేనే ఒక్కదాన్నే తిన్నాను. ఇక తిన్నాక అయితే నేను బయటకు వచ్చే వరకు మా మమ్మీ మా పెద్దమ్మ అయితే అష్టచమ్మ ఆడుతున్నారు. వీళ్ళు రోజు ఈవినింగ్ ఇట్లనే ఆడుకుంటారు పని అయిపోయినాక. ఇంకా చాలా మంది ఉన్నారు మా అక్క వాళ్ళకి ఇట్లా, వాళ్ళు ఎవరు రాలేదు. మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం